సువాసన గలదై మనలను ఉన్నత స్థలములపైకి ఎక్కించే విధముగా ఉంటుంది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. यह तो उस उत्तम तेल के समान है जो अहरोन के सिर पर डाल गया था और यीशु मसीह की जय. కావున మనమందరము సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఒక కొండ మీదకి మంచు పరచబడి ఉన్నది. ఆ మంచు ఆ కొండకే అందమును చూపిస్తూ ఉన్నది. ఆ కొండకే అందం వస్తూ ఉన్నది. అది ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదము, శాశ్వత జీవమును. అలాగునే మనకు సహోదరులు ఐక్యత